నల్గొండ జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను భారీగా పోలీస్ బందోబస్తు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ పర్యవేక్షణలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మిర్యాలగూడ పట్టణంలోని 1964 నుండి గ్రామకంఠం పరిధిలో 992 సర్వే నెంబర్ గల భూములు ప్రైవేట్ పరం ఎలా అయ్యాయంటూ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ప్రశ్నించారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తన బినామీల పేర్లతో ఆక్రమణలు చేసి ట్రేడ్ లైసెన్స్లు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను నోటీసులు జారీ చేసి 2 నెలలు గడిచిందన్నారు. ఆ స్థలానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించలేదని ప్రభుత్వం విచారణ జరిపి జప్తు చేస్తుందని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తెలిపారు. ప్లస్ వాళ్ళు ఆ భూమికి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. సో అది కూడా సర్వే నెంబర్ 992 1964లోనే ఆబాదీ అయిపోయింది, గ్రామకంఠం అయిపోయింది. సో ఇన్ని సీరియస్ వైలేషన్స్ ఉన్నప్పుడు అక్కడ బిజినెస్ ప్రాపర్గా జరుగుతున్నాయన్న బెనామీ ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని కంప్లైంట్స్ నాకు ఇప్పుడే ఈరోజు మార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ ద మున్సిపాలిటీస్ యాక్ట్ ఆ ప్లేస్కి దాదాపు 2 months బ్యాకే మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆర్డర్ పాస్ చేసాం. అది కోర్టు నుంచి కూడా డైరెక్షన్ వచ్చిందంటే 4 weeksలో యూ కన్సిడర్ ఆన్ ద మెరిట్స్ అండ్ పాస్ ద ఆర్డర్ వచ్చింది. సో ఒక 10 days బ్యాక్ ఐ థింక్ ఫైనల్ ఆర్డర్ కూడా పాస్ చేసాం. వాళ్ళు 1 week టైం ఇచ్చాం. ఇంకా కంప్లై చేయకపోతే ఎస్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్. మన కమిషనర్ గారు డిసిజన్ ఇచ్చినాక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ప్లస్ వాళ్ళు ఆ భూమికి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఏమి ఇవ్వలేదు.